మధ్య చెట్లపై వేలకు వేల కొంగలు, 24 గంటలు వాటి అరుపులు. ఈ శబ్దాలు సాధారణంగా ఎవరికైనా చిరాకు పుట్టిస్తాయి. కానీ తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామస్తులు మాత్రం ఆ శబ్దాలను ఆస్వాదిస్తారు. 5000 కిలోమీటర్ల నుంచి ఎగురు వచ్చిన కొంగలను అతిథులుగా ఆదరిస్తారు. ఆ అతిథుల రాకనే అదృష్టంగా భావిస్తారు. ఇంతకీ చింతపల్లికి ఆ కొంగలు ఎక్కడి నుంచి వస్తాయి? చింతపల్లి ప్రజలు వాటిని ఎందుకు సొంత పిల్లలుగా చూసుకుంటారు? హ్యావ్ ఎ లుక్. ఖమ్మం జిల్లా చింతపల్లికి ప్రతి ఏటా అతిథులు వస్తాయి. చింతపల్లిలోని చింత చెట్లపై ఏ చింత లేకుండా గూడు కట్టుకుంటాయి. కిలకిలా రాగాలు, బారడంత ముక్కు, ఎరుపు తెలుపు రంగుల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అవే సైబీరియా కొంగలు. దాదాపు 5000 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో దేశాలను దాటి నేరుగా చింతపల్లికి చేరుకుంటాయి. ఇలా ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామానికి ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో కొన్ని పైలట్ కొంగలు వచ్చి ఇక్కడి వాతావరణాన్ని రెక్కీ చేసి తిరిగి తమ దేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడంతా సేఫ్ అని అక్కడి వేల సంఖ్యల కొంగలను వెంటబెట్టుకుని మళ్లీ చింతపల్లికి వస్తాయి. జనవరి మాసంలో వచ్చి జూన్ వరకు ఇక్కడే ఉంటాయి. ఇలా ప్రతి ఏటా వచ్చే కొంగలను ఆ గ్రామస్తులు సొంత పిల్లల్లా కాపాడుకుంటారు. వాటిని ఎవరైనా వేటాడాలని ప్రయత్నించినా, ఎవరైనా హాని తలపెట్టినా గ్రామస్తులంతా ఒక్కటవుతారు. వారిని పట్టుకుని గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేస్తారు. జరిమానా విధిస్తారు. అవసరమైతే కేసులు పెడతారు. జనవరిలో వచ్చి గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని వెళ్ళిపోతాయి. అవి రేయడం వల్ల మా ఊళ్ళో కానీ చుట్టుపక్కల ఊళ్ళో కానీ మంచిగా పంటలు పండుతాయి, హ్యాపీగా వర్షాలు కురుస్తాయి. ఒకవేళ కొంగల్ని చంపడం కానీ కొట్టడం కానీ చేస్తే వాళ్ళకి జైలు శిక్ష, అట్లా 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. సైబేరియాతో పోలిస్తే చింతపల్లిలో వేడి వాతావరణం అధికంగా ఉంటుంది. వేసవిలోనూ దగ్గర్లోని చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆ సైబేరియన్ పక్షులు ఈ ఊరిని ఎంచుకున్నాయి. చింతపల్లికి ఒంటరిగా వస్తాయి, పిల్లలతో తిరిగి వెళతాయి. ఇక్కడి చింత చెట్లపై గూడులు కట్టుకుని గుడ్లు పెడతాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయని గుడ్లు పెట్టి పిల్లలను చేసిన తర్వాత వాటి సంరక్షణ మగ పక్షి చూసుకుంటే, ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి. ఇక జూన్ మాసం రాగానే పిల్లలతో పాటు తిరిగి సైబీరియాకు తిరుగు ప్రయాణమవుతాయి. తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఊరికి వచ్చే పక్షులను ఎర్రబోలు కొంగలుగా పిలుస్తూ ఉంటారు గ్రామస్తులు. చింతపల్లిలో ఆవాసం ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఆహారం వేటకు వెళతాయి. పాలేరు, వైరా, బయ్యారం, ములకలపల్లి చెరువులకు వెళ్లి చేపలను వేటాడి తీసుకొస్తాయి. ఒక 5 సంవత్సరాల క్రితం రాలేదు. ఈ కోతల బెడద వల్ల గూళ్ళు చెదరకొట్టటాలు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. చెట్లు ఆగం చేస్తున్నాయి. దానివల్ల మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినాయండి చింతపల్లి కొంగలు. ఆ కొంగలు వచ్చినాయి అనుకో, చింతపల్లిలో కానీ చుట్టుపక్కల కానీ మంచి పంటలు పండటం కానీ మంచి అభివృద్ధి చెందింది. ఎన్నో ఏళ్లుగా ఈ పక్షులు చింతపల్లికి వస్తున్నాయని, కానీ ఈ మధ్య 2-3 ఏళ్లు మాత్రం రాలేదంటున్నారు. పక్షులు రాని సమయంలో గ్రామంలో పంటలు పండక అరిష్టం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పక్షులు చింతపల్లికి అదృష్టాన్ని తీసుకువస్తాయని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. అందుకే అటవీశాఖ అధికారులు పట్టించుకున్న ఈ కొంగల రక్షణ సంరక్షణను బాధ్యతగా భావిస్తున్నారు గ్రామస్తులు. మా ఊరికి ఈ సైబీరియా కొంగలు ఎప్పుడు మా తాతల తండ్రుల కాడి నుంచి ఇక్కడికి ఎంతో ప్రసిద్ధి చెందినాయి, మాకు వస్తున్నాయి. వీటి రావడం వల్ల మా ఊరికి ఎంతో పంటలు పండటం, పాడి పంటలు అంతా మంచిగా ఉండటం జరుగుతుంది. సైబీరియా కొంగలు చెట్లపైనే కాదు, చింతపల్లి గ్రామస్తుల గుండెల్లో గూడు కట్టుకున్నట్లు అర్థమవుతోంది. పక్షులు మనుషుల మధ్య చిగురించే ప్రేమానురాగాలకు చింతపల్లి చిరునామాగా మారింది. పక్షుల రాకను కూడా పవిత్రంగా, అదృష్టంగా భావిస్తున్న గ్రామస్తుల ఆప్యాయతను ఆ పక్షులు కూడా ఆస్వాదిస్తున్నాయి. అందుకే ఆ ఊరిని సైబీరియా కొంగలు తమ సొంత ఇంటిగా ఫీల్ అవుతున్నాయి. ప్రతి ఏటా చింతపల్లి బాట పడుతున్నాయి.